హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. పెరుగు పచ్చడి మా మమ్మీ తీపి గుర్తుగా మీకు కూడా చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మమ్మీ చాలా బాగా చేసేవారు. కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిపప్పు, సాయిపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆయిల్లో వేసేసి చక్కగా వేపుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా దోరగా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. మాడకూడదు, మాడితే అస్సలు టేస్ట్ బాగోదు. చక్కగా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా చక్కగా నీట్గా ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి. పచ్చిమిర్చి మాత్రం రౌండ్గానే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చక్కగా అలా ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును కూడా మన రుచికి తగినంత వేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పెరుగు కోసం సరిపడా నేను ఇట్లా వేస్తున్నాను. 2.5 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా వేసుకుంటేనే బాగుంటుందండి, కొంచెం రుచిగా బాగుంటుందన్నమాట. బాగా వేగిపోకూడదు. అసలు ఏంటంటే ఈ తాలింపు అంతా వేగే దాంట్లోనే ఆ టేస్ట్ మొత్తం దాగి ఉంటుందన్నమాట. ఊరికనే మగ్గాలు తప్పనిచ్చి అస్సలు పూర్తిగా తాలింపు ఎప్పటికీ వేగిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. దీనిని పెరుగు పచ్చడి అనొచ్చు, మజ్జిగ చారు అనొచ్చు, ఏ ఏ ప్రాంతాల వారు ఎలా పిలుచుకున్నా దీని టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, ఇట్లా ఊరికనే మగ్గాలి అంతే తప్పనిచ్చి మరీ పచ్చిగాను ఉండకూడదు, అలాగే మరీ వేగిపోనకూడదు. మీడియంగా అలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవటమేనండి. ఈ పచ్చడి కోసం మా ఇంట్లో పాడి ఉండేదండి. ఈ పచ్చడి కోసం మా అమ్మగారిని చుట్టుపక్కల వాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు చక్కగా పుల్ల పుల్లగా ఉంటుందని ఎంతో ఇష్టంగా వచ్చి చేపించుకునేలా అడిగేలా చేపించుకునేవాళ్ళు. అంత టేస్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, అక్కడక్కడ పంటి కింద ఈ తాలింపు అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ పడతా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరందరూ ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఇష్టపడతారు. నాకైతే మాత్రం మళ్ళీ ఎక్కడ నాకు ఈ టేస్ట్ దొరకలేదండి. నేనే మళ్ళీ ఇలా చేసుకొని తింటే తప్పనిచ్చి ఈ పెరుగు పచ్చడి టేస్ట్ అయితే నాకు ఇంకెక్కడా దొరకలేదు. మీరందరూ కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.